ఇకపోతే ఇదేనా ప్రజాపాలన? పసి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడ ఎమ్మెల్సీ కవిత. ఇదేనా ప్రజాపాలన అంటూ కవిత ఒక వార్తనైతే ఉన్నది ఇక్కడ ఒకటి. ఇదేనా ప్రజాపాలన అంటే లేదు లేదు, ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఇవాళ రైతులకు రుణమాఫీ జరుగుతూ ఉన్నది, మహిళలు ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు, 500 రూపాయలకే గ్యాస్ వస్తూ ఉన్నది, కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, రైతులకు రుణమాఫీ చేస్తున్న పరిస్థితి ఉన్నది, వరేస్తే అంటే వరికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది? నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి నిరుద్యోగుల లోపల వాళ్ళ నైపుణ్యాలను పెంచే పరిస్థితి ఉన్నది. ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ప్రజాపాలన కాదు. ఏది ప్రజాపాలన అవుతుంది? నీ ఉద్యోగాల కోసం ఎదురు చూసి తనువులు చాలించినటువంటి పరిస్థితి, అది ప్రజాపాలన అవుతుందా? రైతులకు బేడీలేసి జైళ్లకు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది, అది ప్రజాపాలన అవుతుందా? నేరెళ్ళ బాధితుల పైన 3rd డిగ్రీ ప్రయోగించారు, అది ప్రజాపాలన అవుతుందా? ఉద్యోగాల కోసం ఎదురు చూసి చచ్చిపోయారు, రైతులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈమె ప్రజాపాలన ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అప్పుడున్నటువంటి పరిస్థితికి ఒక్కసారి అంచనా వేస్తే ఆమె చెప్పాలి. నిజంగా పసిపానాలు పోతున్నాయి అంటే ఇక్కడ ఫుడ్ పాయిజన్కు సంబంధించి ఇక్కడ ఒక వార్త అయితే ఉన్నది. అయితే అన్నమా విషమా, మాగనూరు హై స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్, 40 మంది స్టూడెంట్స్ ఆసుపత్రికి తరలింపు, 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి. నిజంగా ఈ ఫుడ్ పాయిజన్ సంఘటనల పైన గత 10 రోజుల కిందనే ఆ డిఈఓని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. వెంటనే విచారణ చేపట్టి ఆ ఆహార కమిటీలు, ఆ ఫుడ్ కమిటీలు ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని ఫస్ట్ రద్దు చేసి, ఎందుకంటే ఆ ఫుడ్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు, హాస్టల్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు. ఫస్ట్ వాళ్ళను రద్దు చేయాలి, ఆ కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలు వేయాలి. కావాలని ఇక్కడ విద్యార్థుల ప్రాణాలను బలిగొంటా ఉన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అప్పుడున్నటువంటి వ్యక్తులే ఇంకా వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అన్నంలో పురుగులు వచ్చినా అదే నిర్వహణ చేస్తూ ఉన్నారు. కేవలం 10 రోజుల లోపలనే ఇట్లాంటి సంఘటన జరిగింది అంటే ముఖ్యమంత్రి స్వయంగా ఎట్లాంటి ఆహారం కల్తీ జరిగితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్నారంటే ఫస్ట్ ఆ ఫుడ్ కమిటీలను మొత్తం కూడా రద్దు చేయాలి, కొత్త కమిటీలు వేయాలి. ఎవరైతే దాంట్లో కల్తీకి పాల్పడుతున్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా ఈ పసిపిల్లల ప్రాణాలకు ముప్పు వస్తుందంటే ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా రాజకీయం చేయాలని చూడొద్దు. ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ప్రభుత్వ హాస్టళ్లలో నాయకుల పిల్లలను ఉంచుతారా? బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. వాస్తవమే కదా, ప్రభుత్వ హాస్టళ్ల లోపల లీడర్ల పిల్లలు ఉండరు కాబట్టే, పేదోళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టే వాళ్ళు నిజంగా లీడర్ల పిల్లలను ఉంచినట్లయితే అక్కడ ఫుడ్ ఆ విధంగా ఉంటుందా? ఉండదు కదా. పేదోళ్ళ పిల్లలే ఉంటారు. ఖచ్చితంగా నాణ్యమైనటువంటి ఫుడ్ అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా దీంట్లో అవకతవకలు జరిగినా, కల్తీ జరిగినా శిక్షించేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఫస్ట్ ఆహార కమిటీలను రద్దు చేయాలి. విద్యా కమిటీలు ఏదైతే ఆ స్కూల్కు సంబంధించి ఉంటాయో వాటన్నిటిని కూడా మళ్ళీ కొత్త కమిటీలను వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. శైలజ అంత్యక్రియలు పూర్తి, 2 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇండ్లు, ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఎమ్మెల్సీ హామీ, తక్షణ సాయంగా 1,20,000 ఇవ్వడం జరిగింది. శైలజకు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్, అదనపు కలెక్టర్ టీం నివేదిక. ఇది ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులు. ఇది అన్నమా విషమా? ఆ ఫుడ్ పాయిజన్ గత 10 రోజుల లోపలనే మళ్ళా ఫుడ్ పాయిజన్ అయిపోయింది. ఆ అధికారులపైన చర్యలు తీసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు అట్లనే వాళ్ళ తీరు మారలేదు. ఖచ్చితంగా ఎవరు కూడా ఈ విషయాల్ని ఒప్పుకోరు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ప్రభుత్వము ప్రత్యేక దృష్టి సారించాలి. పేద పిల్లలు చదువుతున్నటువంటి ఈ పాఠశాలలపైన ప్రత్యేక నజరేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ చూస్తే